ఈ హిడ్మా వంటి మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటాలని ప్రభుత్వం గుర్తించి వీరికి ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా? సంఘ విద్రోహ శక్తులు. అంటే దేశానికి వీరు చీడ పురుగులు అని వీరిని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా వీరిని మావోయిస్టులుగా, నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా ముద్ర వేసి దేశం కోసం పనిచేస్తూ వారి జాతిని, వారి అడవిని, అక్కడున్న ఖనిజాలని, సంపదని కాపాడుకోవటానికి పోరాటం చేస్తున్న వీరిని టెర్రరిస్టులుగా ముద్రలు వేయటమే కాకుండా కనిపిస్తే కాల్చి పడేయాలి అన్నటువంటి రూల్స్ను కూడా తీసుకొచ్చారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వారు చేస్తున్నది, వారు పోరాటం కరెక్టే కానీ పట్టుకున్న ఆయుధం కరెక్ట్ కాదు, అయితే వీరు తప్పు చేస్తున్నారు. వీళ్ళు తప్పు అయితే వీళ్ళని పట్టుకొని చట్టానికి అప్పచెప్పండి, కోర్టులకు అప్పచెప్పండి, వారికి శిక్ష వేయండి, న్యాయంగా వారికి శిక్ష వేయండి. ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాల్పుల్లో, ఎదురు కాల్పుల్లో, ఒక పోరాటంలో కాల్పుల్లో, ఎదురు కాల్పుల్లో చనిపోతే అది వేరు, కానీ ఇక్కడ జరిగింది అది కాదు. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, మనం న్యాయస్థానాన్ని చాలా గౌరవిస్తాం. ఒకవేళ వారు చేస్తున్న దాంట్లో అన్యాయమే కనుకుంటే ఆ న్యాయస్థానంలో వారిని కూర్చోబెట్టండి. అక్కడ కోర్టు వారికి ఏ శిక్ష వేస్తుందో ఆ శిక్ష విధించటానికి వారిని అప్పచెప్పండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అలా చేయకుండా లా అండ్ ఆర్డర్ని వీళ్ళ చేతిలోకి తీసుకొని ప్రభుత్వం కోర్టులని, మానవ హక్కులని ఉల్లంఘిస్తూ వీళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. హిడ్మా జీవితంలో నేను చూశాను మొన్న కొన్ని వీడియోస్లో, అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో తను తన భార్యని చితి మీద తగలబెడుతున్న సమయంలో ఊరంతా కదిలింది. దాదాపుగా 20,000 మంది జనసమూహం, ఆదివాసులు కదిలి వచ్చారు. ఆ ఆక్రందనలు చేసుకుంటూ, ఏడ్చుకుంటూ. అక్కడ తన తల్లి కూడా వృద్ధాప్యంలో, సుమారుగా రమారమి 70 సంవత్సరాల వయసు ఆ హిడ్మా తల్లిది. అతని మృతదేహం దగ్గరికి వచ్చింది ఆవిడ కూడా. ఆవిడ వస్త్రధారణ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను అనుకున్నాను, ఎంత డబ్బు సంపాదించాడో, ఎన్ని కోట్లు సంపాదించాడో, అతని ఇల్లు ఎలా ఉంటుందో, అతని తల్లి ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ ఆయన తల్లి చిరిగిపోయిన చీర కట్టుకొని నిరుపేదరికంలో, అర్థమైపోద్ది కదా వస్త్రధారణ చూస్తే, నిరుపేదరికంలో తన తల్లి ఆ అంత్యక్రియల్లో పాల్గొంది. అతను ఏమి సంపాదించాల. అతను పోరాటంలో దిగటానికి ముందు, తర్వాత, అతను మరణించిన తర్వాత చూసుకుంటే ఇతను రూపాయి కూడా సంపాదించలేదు. బంగారు సంపాదించాల, స్థలాలు, పొలాలు సంపాదించాల. తన తల్లికి, భార్యకి, కుటుంబానికి, బంధువులకి ఏది సంపాదించలేదు.